ఆసుపత్రి నుండి ఇంటికి మార్పు. ఒక విధంగా ఆసుపత్రి నుండి బయటకు రావడం సంతోషంగా ఉంది. మరొక విధంగా మీరు ఇంట్లోనే ఉండి అందరిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక్కడ కుటుంబం పెద్ద సహాయం. నా కూతురు మరియు మనవలు అక్కడ ఉండటం. వారు ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారో మర్చిపోతారు ఎందుకంటే పిల్లలు ఏదీ తెలియదు. వారి దృష్టిలో మీరు ఇంకా అదే వ్యక్తి. కొంతకాలం నాకు వీల్చైర్ అవసరం అయింది. నన్ను స్నానం చేయడానికి ఎవరో కావాలి. బాత్రూమ్, టాయిలెట్లో అమరికలు ఉండాలి. మంచం నుండి బయటకు రావడానికి కూడా అన్ని వాటి అవసరం ఉంది. నాకు నడక కర్ర లేదు. చాలాసార్లు నేను గోడలు, మార్గాలు, వాటిపై తగిలాను. ఇవి మీరు భయపడే విషయాలు ఎందుకంటే మూలలో ఏముందో తెలియదు. కానీ మీరు దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగుతారు. ప్రతి అడుగు మీరు తీసుకుంటారు. మీరు కేంద్రీకరించాలి. ఇప్పటికీ నేను నడుస్తున్నప్పుడు ఆ కాలు సరిగ్గా పెట్టడం, సరిగ్గా ఎత్తడం, జారకుండా ఆపడం. 4 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా అదే చేస్తున్నాను. కాబట్టి ఇది కేవలం పట్టుదల. స్ట్రోక్కు ముందు నాకు ఉన్న అంచనాలు ఇప్పుడు మారాయి. నేను నేర్చుకున్నాను నేను చేయగలిగిన వాటికి పరిమితులు ఉన్నాయని అంగీకరించాను. అవును, నాకు తెలియదు. నాకు అనిపిస్తుంది ప్రతిరోజు ఒక్కరోజును మాత్రమే జీవించాలి. చాలాసార్లు నేను చెప్పాల్సి వచ్చింది. ఈ నిమిషాన్ని వదిలేయండి. తదుపరి నిమిషం, తదుపరి గంట, తదుపరి రోజు వరకు వేచి ఉండండి. కొన్నిసార్లు మీరు వదిలేయాలి మరియు మీ ఆశలను నిలుపుకోవాలి. నా మొదటి సంవత్సరం అత్యంత చెడ్డది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు చాలా మంది మొదటి స్ట్రోక్ తర్వాత మరణించే శాతం మంచిది కాదు అని అంటారు. కాబట్టి అది నన్ను ఆందోళనకు గురిచేసింది. ఆ సంవత్సరం గడిచే వరకు మరియు అప్పుడు నేను అనుకున్నాను, ఓహ్, బాగా, అంతే, మీరు తెలుసు. సంవత్సరం గడిచింది. కాబట్టి నేను బాగానే ఉండాలి. కాబట్టి స్ట్రోక్ నుండి బతికేందుకు మంచి మనస్తత్వం, ఆరోగ్యకరమైన మనస్తత్వం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. గుండెపోటు. ప్రజలు దాన్ని పొందవచ్చు. వారు సరిచేయబడతారు. వారు మళ్ళీ సంవత్సరం తర్వాత దూరంగా ఉంటారు. స్ట్రోక్ జీవితకాలం విషయానికి, మీరు దానిపై పని చేయకపోతే, వారు చెప్పినట్లు, మీరు దాన్ని ఉపయోగించండి లేదా కోల్పోతారు. మరియు నేను ఎల్లప్పుడూ ఆ మోటోను పాటిస్తాను. మీరు చేయగలిగిన ప్రతిదీ ప్రయత్నించండి. మీరు తెలుసు, కర్రలు మరియు రాళ్ళు లేదా మీరు ఎత్తగలిగిన ఏదైనా. ఎత్తడం, విసరడం, ఏదైనా సాధన చేయండి. కేవలం దానిపై కొనసాగించండి. బాగా, ఆసుపత్రి నుండి ఇంటికి వస్తున్న అనుభవాలు, నా కోసం పెద్ద మార్పు ఎందుకంటే, నేను 3 నెలల పాటు ఆసుపత్రిలో నివసిస్తున్నాను. మరియు వారి సహాయం ఉంది. మరియు ప్రజలు మరియు వారు నన్ను చూసుకుంటున్నారు. భోజనాలు, మరియు మంచం వేసి, నన్ను చూసుకుంటున్నారు. అవసరాలు ఉంటే ఎల్లప్పుడూ. కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నేను నా భార్యతో కలిసి ఉండాలి మరియు మొదట, నేను నిద్రపోలేదు. నేను మరో బెడ్రూమ్లో నిద్రపోయాను ఎందుకంటే అప్పుడు నాకు అనిపించింది, నా కదలికలో చాలా బలహీనంగా ఉన్నాను. కాబట్టి నేను నా భార్యతో నివసించకుండా, నేను ఒంటరిగా నిద్రపోవాలి. మరియు కూడా, నా స్ట్రోక్కు ముందు ఉన్న అలవాట్లు, అవన్నీ మారిపోయాయి. ఇప్పుడు, నా భార్య, అన్ని వంటలు చేసింది మరియు ఆమె, అన్ని ఉతికే పనులు, డిష్వాషింగ్లు చేసింది. మరియు నేను ఆమెకు ఏమాత్రం సహాయం చేయలేకపోయాను. అందువల్ల, నేను చాలా నిష్క్రియంగా ఉన్నాను.
నా భార్యను వినాల్సి వచ్చింది. నేను ఇష్టపడినట్లు చేయడం కాకుండా. నేను ఆసుపత్రి నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది నిరాశ యొక్క సమయం, ఎందుకంటే నేను స్ట్రోక్ వచ్చింది. నేను అన్ని మందులు తీసుకుంటున్నాను. నేను ఏమి చేయాలో తెలియదు. ఎంత దూరం వెళ్ళగలను? నడకకు వెళ్ళడం మంచిదా? కాబట్టి మీరు మాట్లాడలేరు, మీ కుడి చేయి ఉపయోగించలేరు అని తెలిసినప్పుడు చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఇది బాధాకరంగా ఉంటుంది. నిజంగా అలా, మరియు అది నాకు కూడా అలా జరిగింది. మరియు నేను చెప్పినట్లుగా, ఏదైనా ఉంటే, మేము దానిని స్వయంగా పరిష్కరించుకోవాలి. మరియు, అవును, మరియు నిజంగా ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. బాగా, ఇది మేము చేయబోతున్నాము. ఇది మేము చేయబోతున్నాము, ముందుకు సాగడానికి. కాబట్టి మేము లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించకుండా, ప్రతిరోజూ ఒక రోజు చొప్పున తీసుకున్నాము. ప్రతిరోజూ సాఫీగా సాగింది. ప్రతిరోజూ మంచి రోజే. ఇది ఇలా ఉండేది. అవును, సరే, అది మంచిది, అది మంచిది. మేము రేపు ఇది చేస్తాము. నా కుమార్తెను అడిగినట్లు, నువ్వు వచ్చి నాకు వాషింగ్ చేయడంలో సహాయం చేయగలవా? అప్పుడు ఆమె, లేదు, రా. నువ్వు చేయగలవు, అమ్మా. అప్పుడు నాకు, అవును, నేను చేయగలను, లేదా, నువ్వు చేయగలవు, నేను చేయగలను. కాబట్టి అది నాకు మళ్ళీ ప్రాథమికాలకు తిరిగి వచ్చినట్లే ఉంది. అది నిజంగా అలా, మరియు అది నాకు కష్టం. ఎందుకంటే నేను ఇప్పటికే ప్రాథమికాలను నేర్చుకున్నాను, నా పిల్లలందరికీ జన్మనివ్వడం. కానీ నేను మళ్ళీ మౌలికాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మీరు తెలుసు, మళ్ళీ వాషింగ్ ఎలా చేయాలో తెలుసుకోవడం, మీరు తెలుసు. నా పేరు, నా ఫోన్ నంబర్ ఎలా చెప్పాలో తెలుసుకోవడం. కాబట్టి ఇది అంతా మౌలికాలకు తిరిగి వెళ్లడం. నేను ఆసుపత్రి నుండి బయటకు వచ్చినప్పుడు, అవును, నేను నిజంగా భయపడ్డాను ఎందుకంటే నేను ఇంటికి తిరిగి వస్తున్నానని నాకు తెలుసు మరియు మాకు పెద్ద ఇల్లు ఉంది. మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది మరియు అది నా భర్త మరియు నేను మాత్రమే. మరియు నేను ఈ ఇంటిని ఎలా చూసుకుంటాను అని ఆలోచిస్తున్నాను. నేను ఏమి చేయాలి? నా భర్త కష్టపడి పనిచేస్తున్నాడు. నా దేవుడా, లేదు, నేను అతన్ని సరిగ్గా చూసుకోలేను లేదా ఈ దశలో నేను చేయలేను. కానీ ఏదేమైనా, మేము సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అవును, మేము కదిలాము. మేము ఇంటిని మార్చాల్సి వచ్చింది మరియు ఇతరులతో కదిలించుకోవడం, మాకు సహాయం చేయగలిగేవారు మరియు మాకు మద్దతు ఇవ్వగలిగేవారు. మేము వారికి మాకు ఎలా ఉందో మరియు నాకు ఎలా ఉందో వివరించాము, తద్వారా వారు ఎలా సహాయం చేయగలరో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు తెలుసు, నాకు స్థలం అవసరం అవుతుందని లేదా నేను ఒంటరిగా ఉండవలసి వస్తుందని నేను కనుగొన్నాను మరియు నేను, ఆమె విచిత్రంగా ఉంది అని అనుకోవడం ఇష్టం లేదు, లేదా, కాబట్టి ఆ రకమైన విషయాలు ముఖ్యమైనవి ఎందుకంటే మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలి. మీరు తెలుసు, నిశ్శబ్ద సమయం, నిశ్శబ్ద స్థలం. అవును. నాకు ఆసుపత్రి విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు, నేను బయటకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉందా అని నా మనస్సులో ఈ ఆలోచన వచ్చింది. అది ఎవరూ వెళ్ళని ప్రదేశానికి వెళ్ళినట్లుగా అనిపించింది. తెలుసా, మీరు ఆసుపత్రిలో ఉండటానికి, సంరక్షణ మరియు సహాయానికి అలవాటు పడిపోయారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మంచు మీద నడుస్తున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైనా పడిపోతారని తెలుసు. కాబట్టి, తెలుసా, నా కుమారుడు నాతో చెప్పాడు, చింతించకండి, నాన్న. ఇది అదే, తెలుసా, మీరు దాన్ని ఎదుర్కోవాలి. ఆసుపత్రిలో ఉండలేరు అంటే, ప్రజలు బయటకు వస్తున్నందుకు సంతోషించాలి. వారు కోలుకుంటున్నారు, తెలుసా. కానీ నేను, వారి సహాయం లేకుండా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడూ నర్సు లేదా ఎవరైనా ఉంటారు. నేను పడిపోతే, నేను బయటకు వెళ్ళబోతున్నాను, తెలుసా. కార్లు ఈ దారిన, ఆ దారిన వెళ్తున్నాయి. ప్రజలు నడుస్తున్నారు. ఇక్కడ, అక్కడ, అందరూ, వారు సరిగ్గా నడవలేని వ్యక్తిని పట్టించుకోరు. వారు నిన్ను తోసివేసి వెళ్ళిపోతారు. కాని లేదు, నా కుమారుడు చెప్పినప్పుడు, లేదు, 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 పాజిటివ్గా చూడండి, రండి, తెలుసా, మరియు, అవును, అవును. ఎందుకు కాదు? అప్పుడు నేను బయటకు వెళ్లాను, ఇంటికి వచ్చాను. వారు అందరూ ఏమి చేయాలో తెలుసుకున్నారు, ఎందుకంటే వారు ఆసుపత్రికి వచ్చారు.
నన్ను ఇక్కడ, అక్కడ సహాయం పొందుతున్నాను అని చూశారు. కాని నేను చెప్పాను, లేదు, లేదు, చూద్దాం, నేను ఎలా చేస్తాను, తెలుసా? కాని నేను తట్టుకోలేకపోయాను. కాబట్టి, వారిని లేకుండా నేను తెలివిగా ఉండి నా సొంతంగా చేయాలని ప్రయత్నించాను కాని, లేదు. అందువల్ల నా కుమార్తె లేదా నా కుమారుడు, ఎవరు చుట్టూ ఉన్నారో, నన్ను చాలా విషయాలలో సహాయం చేసేవారు, తెలుసా? మరియు, సమయం గడిచిన కొద్దీ, నేను కొంత ఆత్మవిశ్వాసం పొందాను. అప్పుడు, మీరు అన్ని పక్కన పెట్టి, మీ లక్ష్యం ఏమిటో దృష్టి పెట్టాలి. మీ సొంతంగా చేయడానికి ప్రయత్నించాలి. సహాయం లేకుండా, తెలుసా? ఇప్పటివరకు అది పనిచేస్తోంది. ఇంటికి రావడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎలా నిర్వహించగలనో ఆశ్చర్యపోయాను, కాని నేను నా సొంతంగా చేయాలని సంకల్పించాను, నా శక్తి మేరకు. కాబట్టి నేను వచ్చాను, ఆసుపత్రిని వదిలి, కారులోకి నడిచి, కారులోకి చేరాను. ఇది బాగుంది అని అనిపించింది. నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు ఇది జరిగింది అని కోపం కూడా వచ్చింది. కాని అది జరిగిపోయింది. నేను దానిని మార్చలేను అని తెలుసుకున్నాను. ఒకసారి ఇంటికి వచ్చాక, కొంతకాలం స్థిరపడ్డాను. అప్పుడు బయటకు వెళ్లి ప్రజలను కలవాల్సిన సమయం వచ్చింది. అది చాలా కష్టం. అహం. నాకు బిజీగా ఉండాలని అనిపించలేదు. ఇంటికి రావడం గురించి నాకు ఆందోళన లేదు. నా కుటుంబంపై ఒత్తిడి పెడతానని నాకు ఆందోళన, అందుకే నాకు ఆందోళన. నేను, నా జీవితమంతా స్వతంత్రంగా ఉండాను. వారికి నా గురించి ఆందోళన చెందేలా చేయడం నాకు అసహ్యం. కాని ఇప్పటివరకు, చాలా కాలం పాటు స్వతంత్రంగా ఉండటానికి లేదా స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాను. అది నా కుటుంబంపై ఒత్తిడి తగ్గిస్తుంది. నా గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా, నాతో ఎక్కువగా తిప్పుకోవడం తగ్గిస్తుంది. అవును.